మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో వీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ ఏదైతే ఉందో మీరు సజెస్ట్ చేసింది ప్రీవియస్గా, కరెంట్లీ దాని యొక్క ప్రోగ్రెస్ ఎలా నడుస్తూ ఉంది, దాని స్టేటస్ ఏంటి, ఇది వివరిస్తారా? ఇది మిగతా వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం బాగుందండి, చాలా ర్యాపిడ్గా మూవ్ అవుతుంది. అండ్ ఈ ఈటీఎఫ్ అంటే మిరా ఎసెట్ స్మాల్ క్యాప్ 250 మూమెంటం క్వాలిటీ 100 ఈటీఎఫ్ అనమాట. ఇది పేరు స్మాల్ క్యాప్ అనమాట. ఇది సో ఇది హైయెస్ట్లో ఉంది పర్సెంట్ ప్రైస్. ఇది లాంచ్ చేసిన కానీ ఇప్పటివరకు హైయెస్ట్ అంటే 49 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే మొత్తం మనం 33,000 యూనిట్లు గ్యాదర్ చేసామండి ఇప్పటివరకు. అండ్ టోటల్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది 14 lakhs దీంట్లో. అండ్ ఇప్పుడు 2 lakh ప్రాఫిట్లో ఉన్నాం. సో ఓవరాల్గా రఫ్గా అరౌండ్ 14% ప్రాఫిట్లో ఉన్నాం. మన ఇయర్లీ టార్గెట్ 25 CAGR అనమాట. డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఈ టార్గెట్ రీచ్ అవుతుంది ఈజీగా. అండ్ ఎనీబడి కంట్రీలో లాగా మంత్లీ ఒకసారి క్లోజ్ చేసుకోకుండా ఇలా ఉంచుకోవడం వల్ల కూడా ఏంటంటే మనకి ఎక్కువ యూనిట్స్ గ్యాదర్ చేసుకుంటే బావచ్చు, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు అమ్మేసుకోవచ్చు అనమాట. సో ట్రేడింగ్కి బాగుంటుంది, అండ్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది, అండ్ లాంగ్ టర్మ్ బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో 100 EPS రైజ్ అయ్యే అంటే స్మాల్ క్యాప్స్ ప్లస్ మూమెంటం ఉంటుంది. ఇండియాలో మూమెంటం బాగా పనిచేస్తుందండి. అండ్ రీసెంట్గా ఈవెన్ కొత్త కొత్త ఇండస్ట్రీ మొత్తం కూడా దీని చుట్టూ రన్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు NSE వాళ్ళు లాంచ్ చేశారు ఒకటి, నిఫ్టీ 500 మూమెంటం 50 ఇండెక్స్ కొత్తగా. ఇప్పటికే 100లో మూమెంటం 30 ఉంది, టాప్ 100లో. అండ్ స్మాల్ క్యాప్లో మూమెంటం ఉంది, అంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో మూమెంటం ఉంది. ఇప్పుడు నిఫ్టీ 500లో కూడా మళ్ళీ మూమెంటం 50 పట్టుకొస్తున్నారు. అంటే ఆ మూమెంటం దానికి ఎంత డిమాండ్ ఉందో మీరు ఊహించుకోవచ్చు. ఓకే, సో బేసికల్గా ఇండియాలో ఏంటంటే ట్రెండ్ ఫాలోయింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మూమెంటం నీకు కంటిన్యూ ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో మన ప్రొడక్ట్ కూడా EPS రైజ్ అయ్యే మూమెంటం ఉన్న 100 కంపెనీస్ కాబట్టి ఇది బాగుందండి. అండ్ మొత్తం టోటల్ ఓవరాల్గా 2 lakh ప్రాఫిట్లో ఉన్నాం. మా టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేసింది 14 lakh ఇప్పటి వరకు. అండ్ ఓవరాల్గా 16 lakh ఉంది పొజిషన్. సో ఇట్స్ గుడ్. సో ముఖ్యంగా అంటే ఈటీఎఫ్ సంబంధించిన విషయాల్లో చాలామందికి మరీ స్టాక్స్లోకి వెళ్ళడం ఎందుకు, డైరెక్ట్ ట్రేడింగ్ లాగా కాకుండా, అలాగే అట్ ది సేమ్ టైం మరి ఫండ్స్ లాగా కాకుండా ఈటీఎఫ్ ఫండ్స్ అనే వాటిని ఒక మిడిల్ ఆప్షన్గా ఎప్పుడు చూస్ చేసుకుంటూ ఉంటారు. రైట్. సో ఇలా చూస్ చేసుకునే వాళ్ళకి దీని నుంచి రిస్క్ అనాలిసిస్ అనేది కొంచెం పక్కన పెడితే ద మేక్ ఆఫ్ మనీ ఏదైతే ఉందో దాన్ని కాల్కులేటివ్గా తీసుకోవాలి, నాకు ఈ టైంలో ఇంత రావాలి అనుకున్నప్పుడు ఈటీఎఫ్ని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవడం బెస్ట్ అంటారు? డెఫినెట్గా అండి, మిగతా స్టాక్స్ పోర్ట్ఫోలియోతో పోల్చుకుంటే ఇవి బాగుంటాయి. బేసికల్గా స్టాక్స్ ఏంటంటే చాలామంది అంటే ఎర్నింగ్స్ పెరిగితే దానికి ప్యారల్గా స్టాక్స్ ఖచ్చితంగా మూవ్ అవుద్ది అనుకుంటారు. అంత ఈజీగా మూవ్ అవుదండి. స్టాక్స్ మూవ్ అయ్యే రీజన్ ఒకటి, డిమాండ్ సప్లై. ఈ రోజుకి ఆ రోజు అంతే. ఈ పర్టికులర్ రోజు డిమాండ్ ఎక్కువ ఉందంటే స్టాక్స్ అప్ ట్రెండ్కి వెళ్ళిపోతాయి, పర్టికులర్ రోజు సప్లై ఎక్కువ ఉందంటే కింద పోతాయి. రీజన్స్ ఏదైనా ఉండొచ్చు. స్టాక్స్ మూవ్ అవడానికి ఒక రీజన్, డిమాండ్ సప్లై అంతే. అందుకని ఫండమెంటల్ కొంతవరకు రోల్ ప్లే చేస్తాయి స్ట్రైట్ అవే. అందుకని ఫండమెంటల్కి ప్యారల్గా అది పెరిగినప్పుడల్లా ఇది కూడా పెరిగిద్ది అంటే వెంటనే పెరగదు. 2-3 years కూడా తేడా ఉంటుంది. మీరు కనుక TCSని అబ్జర్వ్ చేశారనుకోండి, అంటే TCS ఎవ్రీ ఇయర్ సేల్స్ పెరుగుతాయి, ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ పెరిగిద్ది. చార్ట్స్ అలా పెరగవండి. అది 3-4 years రెస్ట్ తీసుకుంటే కానీ 1% మూవ్ అవ్వదు. మళ్ళీ 2-3 years ఆగిపోతే కానీ 1% మూవ్ అవ్వదు. ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ అది బ్రేక్అవుట్ అయితే కానీ అది 1% మూవ్ అవ్వదు. అందుకని స్టాక్స్ బిహేవియర్ తేడా ఉంటుంది. అందుకని టెక్నో ఫండ్ మీకు ఎంతకంత టెక్నికల్ నాలెడ్జ్ ఉంటేనే మనం ఆ ఏరియాలో వీటిని హ్యాండిల్ చేయగలుగుతాం అనమాట. అందుకని స్టాక్స్లో ఉన్న నిరంతరం అంటే స్టార్టప్ కంపెనీస్, గ్రోత్ కంపెనీ, మెచ్యూరిటీ, ఈ స్టేజెస్ మారుతూ ఉంటాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో. సేల్స్ మారుతూ ఉంటాయి, ఫండమెంటల్ మారుతూ ఉంటాయి, ఎకానమీ మారుతూ ఉంటుంది. వీటి మొత్తం ట్రాక్ చేసే కెపాసిటీ ఎంతమందికి ఉంటుంది? అందుకని వీటన్నిటి ట్రాక్ చేసే బదులు అనుకోండి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు 6 months ఒకసారి రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారు కదా. నిరంతరం మనది మూమెంటం ఉన్న క్వాలిటీ ఉన్న స్టాక్స్ ఉంటాయి అనమాట, EPS రైజ్ అయ్యే కంపెనీస్. అందుకని మనం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండొచ్చు. రెండోది, స్టాక్ అంటే ఒకేసారి పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు SIPలో కొనుక్కోవచ్చు, ఇప్పుడు కానీ అమ్మేసుకోవచ్చు. ఇందులో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే సింగిల్ స్టాక్ యొక్క రిస్క్ మినిమైజ్ అవుతుంది. అండ్ ఫండమెంటల్స్తో టూ మచ్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఎమోషనల్గా అటాచ్మెంట్ పెంచుకోవాల్సిన అవసరం లేదనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఉంచుకుంటే 10% ట్యాక్స్ కడతావు. అండ్ 1 year లోపు కట్ చేసుకుంటేనేమో దీన్ని 15% ట్యాక్స్ కట్టుకుంటావు. ఇంటర్డేలో క్లోజ్ చేసుకుంటే 30% ట్యాక్స్. ఈ ట్యాక్స్లో వేరేంటి తప్ప ఒకటే ప్రోడక్ట్ అన్నిటి పనికి వస్తుంది నీకు. అందుకని దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ ప్రోడక్ట్. అండ్ లాంచ్ అయినా మనం 1 monthకే తీసుకున్నామండి. మనం తీసుకుని ఐ థింక్ March 13th అలా తీసుకున్నాం మనం. 2.5 months బేబీ అంతే ఇది. అండ్ ఆల్రెడీ 14% మూవ్ అయింది. అండ్ మనకు ఆల్రెడీ 2 lakh ప్రాఫిట్ ఇచ్చేసింది. అండ్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. ఎందుకంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఇందులో వెల్ డైవర్సిఫైడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఉన్న బెస్ట్ కంపెనీస్ అనమాట.
మన టార్గెట్ 25 అనే క్లారిటీ కనుక మనకుంటే ఈ ప్రోడక్ట్ ఎక్కడ మనకు సూట్ అవుతుంది. వండర్ఫుల్ ఐఎమ్ షూర్ మనకి సరిపోతుంది. యాక్చువల్ చాలా మంది అనుకుంటారండి నిఫ్టీ 50 తీసుకుంటే 13 కంటే ఎక్కువ రాదు. నిఫ్టీ 50లో ఉంచుకోండి, నీకు ఇయర్లీ 20% తీయచ్చు నువ్వు టార్గెట్ చేస్తే. పడ్డప్పుడల్లా డిప్ అని బై చేస్తా ఉన్నావు అనుకోండి 15-17% ఈజీ తీయచ్చు, అందులో డౌట్ లేదు. అందుకని ఏదైనా ఒక ప్రోడక్ట్ మీరు టార్గెట్ చేసినప్పుడు అది జీరో అవ్వదు అండ్ ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉంటుంది, మనతో పని లేకుండా అనుకున్నప్పుడు ఎవ్రీ డిప్ ఈజ్ ఈక్వల్ టు కేర్లెస్గా మీరు కొనుక్కుంటూ పోయారనుకోండి డెఫినెట్గా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అండ్ ఐఎమ్ షూర్ దీన్ని మనం 25 తోటి స్క్రీన్ షాట్ తోటి మళ్ళీ చేస్తుంది తొందరలో వీడియో ఒకటి. వండర్ఫుల్ సార్. సో తప్పకుండా ఇది మరింత దినాభివృద్ధి జరగాలని, ఎందుకంటే ఆ ప్రోగ్రెస్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది, ముఖ్యంగా ఈ ఈటీఎఫ్లో స్పెసిఫిక్గా. అండ్ డెఫినెట్లీ దీని నుంచి కూడా మంచి ప్రాఫిట్స్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.